డీలిమిటేషన్లో భాగంగా కొత్త అసెంబ్లీ పార్లమెంటు స్థానాల పెంపుకు కసరత్తు జరుగుతుండటంతో ఆశావహుల ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నేతలకు ఈ ప్రకటన తమ కలల ప్రపంచంలోకి తీసుకెళ్తోందట. అధ్యక్ష అంటూ అనే మాటలు కళ్ల ముందు తిరుగుతున్నాయట. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరుగుతాయి? కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలేవి? కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే అదృష్టం కలిసొచ్చే నేతలెవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. 2029 ఎన్నికల్లోపు డెలిమిటేషన్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 543 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 50% పెరిగితే 272 స్థానాలు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాలకు అదనంగా 272 స్థానాలు కలిపితే 815కు చేరుకునే అవకాశం ఉంది. దేశంలో అసెంబ్లీ స్థానాలు 4123 ఉన్నాయి. ఈ సంఖ్య 6185కు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50% ప్రకారం కొత్తగా 88 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 175 స్థానాలకు కొత్తగా 88 పెరిగితే 263కు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఎంపీ స్థానాలు 25 ఉన్నాయి. కొత్తగా 13 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో పార్లమెంటు స్థానాలు కూడా 38కి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50% ప్రకారం కొత్తగా 7 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 21కి చేరుకునే అవకాశం ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే అదనంగా 3 లేదా 4 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. నంద్యాల జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి తెచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు ఏవి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్లమెంటు స్థానాల ఏర్పాటు నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంటు స్థానం అదనంగా రాబోతోంది. అయితే ఆదోనికి చోటు దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. గతంలో ముఖ్య పట్టణాల్లో కర్నూలు, నంద్యాల తర్వాత ఆదోని పెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉంది. వ్యాపార పరంగా ఆదోనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదోని పార్లమెంటు నియోజకవర్గమైతే ఆ ప్రాంత ప్రజల కోపం చల్లారే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో కర్నూలు జిల్లాలో ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లి, డోన్, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా అసెంబ్లీ స్థానాలు ఏర్పడితే వాటిలో జనాభా విస్తీర్ణం ఆధారంగా పరిశీలిస్తే కర్నూలు, నంద్యాల, ఆదోని నియోజకవర్గాలను 2గా ఏర్పాటు చేస్తారని చర్చ జరుగుతోంది. అలాగే 2009 వరకు నియోజకవర్గంగా ఉన్న కోవెలకుంట్ల, డోన్లో ఉన్న బేతంచెర్ల లేదా ప్యాపిలిని అసెంబ్లీగా ఏర్పాటు చేసే వీలున్నట్లు కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి లేదా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు లేదా ఎమిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్లను నియోజకవర్గాలుగా చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అలాగే నియోజకవర్గాల పెంపులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గాన్ని 2గా చేసి 2009 వరకు నియోజకవర్గంగా ఉన్న ఆత్మకూరును నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేసి అవకాశం దక్కని రాజకీయ నేతల్లో కదలిక మొదలైంది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను 50%కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో స్థానిక ఆశావహులు తమ పట్టు కోసం ప్రయత్నాలు లోలోపల ప్రారంభించినట్లు చర్చ జరుగుతోంది. అలాగే అసెంబ్లీ స్థానాలు పెరిగితే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఇందులో నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, పాణ్యం నుంచి గౌరి చరిత్ర మాత్రమే
మాత్రమే మహిళా శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 12 నియోజకవర్గాలకు పురుషులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పునర్విభజనతో మొత్తం స్థానాలు 14 నుంచి 21 అసెంబ్లీ స్థానాలకు పెరిగే అవకాశం ఉండడంతో పాటు కేంద్రం మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయిస్తే ఉమ్మడి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని మహిళా రాజకీయ నాయకురాళ్లలో ఆసక్తి నెలకొంది. తమ ఎన్నికల బరిలో నిలిచి చట్టసభలకు వెళ్లి తమ వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పెరుగుతుండటంతో ఆశావహుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. కొత్తగా ఏ నియోజకవర్గం ఏర్పడుతుంది, ఏ మండలాలు కలిపి నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంది అంచనాలు వేసుకుని అక్కడ పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఆయా నియోజకవర్గాల పరిధిలో మండలాలు, గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అలాగే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ప్రణాళికలు చేసుకుంటున్నారు. మరోపక్క ప్రతిపక్ష నేతలు కూడా స్థానిక వైఫల్యాలపై దృష్టి పెట్టి అధికార పార్టీ నాయకుల వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. మొత్తం మీద కొత్త నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం పావులు కదుపుతుండటంతో ఆశావహులు కూడా అలర్ట్ అవుతున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరి కేంద్రం కొత్త అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు ఎన్నికల్లోపే ఏర్పాటు చేస్తుందా? ఆశావహుల కోరికలు నెరవేరుతాయా తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.